శ్రమ అనే సబ్జెక్టు మీద మనం ముందుకు వెళుతున్న ప్రతి వారము ఇది 13వ వారం. మరి ఇప్పటికి శ్రమ అనే సబ్జెక్టు మీద ప్రభు నడిపిస్తున్నారు మనందరినీ కూడా. కాబట్టి ఈ దినము కూడా దేవుని మాటలు, మరి శ్రమ అనే మాటల మీద దేవుడు ఇంకా ఏ విషయాన్ని మనకు తెలియజేయబోతున్నాడో, దేవుడు ఏ విషయాన్ని మనకి బయలుపరచబోతున్నాడో, ఎలాంటి జీవితాన్ని దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడో, మరి ఒక్కొక్క వాక్యము ద్వారా, దేవుడి మాటల ద్వారా మనం ప్రతి వారము ఇలా వింటూ మనం ముందుకు వెళుతూ, అంటే ఎందుకు ఈ శ్రమ అనే సబ్జెక్టు మనం ఎత్తుకున్నామంటే, దేవుని ఒక ప్రేరణతో మనిషికి శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను, క్రైస్తవులకి శ్రమ ఎక్కువగా ఉంటుందని. కాబట్టి మనిషికి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలాగుంటే మనిషి శ్రమలో నుండి బయటకు వస్తారు, ఎలాగుంటే శ్రమలో నుండి ఒక కుటుంబం విడిపింపబడుతుంది, తప్పింపబడుతుంది, దేవుని సన్నిధిలో ఎదుగుతుంది అనే విషయాలను ఎంతో చక్కని దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ వారము 13వ వారముగా దేవుడు మనకి ఇచ్చిన మాటలను జ్ఞానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరండి. ముందు మనకిచ్చిన 2 మూల వాక్యాలు చదువు. యెషయా గ్రంథం 27:3, హెబ్రీ రాసిన పత్రిక 11:6. ఒకళ్ళు అది తీసుకోవాలి, ఒకళ్ళు ఇది తీసుకోవాలి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. మరి ఇంకొకరు అందుకోవాలి వెంటనే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. చాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన నా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. దయతో నింపండి, కృపతో నింపండి, కనికరించండి. ఎన్నో మేలులు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ దినదినము మమ్మల్ని వాడుకుంటూ మీ సన్నిధిలో మమ్మల్ని బలపరుస్తున్న విధానమునికే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కూడి వచ్చిన నా బిడ్డలందరితో కూడా సూటిగా అయ్యా మాట్లాడండి. ఈ అల్పదాసుని ప్రభా, నీకు లోబడుతున్న ఈ అల్పదాసుని మీరు బలముగా మీ నోటు బోరగా వాడుకుని విస్తారమైన వాక్యముతో తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన మా అందరూ హృదయ ఆలోచన తలాంతులు మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి గణపరిచమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం వింటా ఉన్నాము. ఈ దేవుని మాటలో ఇక్కడ రాయబడిన మాట, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవడు నీ కుటుంబం మీదకి, నీ ఇంటి మీదకి రాకుండానట్లుగా ఆయన కాపుదల ఉంది అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంటే ఎవరు అనే విషయాన్ని మనం విన్నాం. శత్రువు మీ మీద, మీ కుటుంబాల మీద వాడు అధికారం చూపకుండానట్లుగా దేవుడు ఎంతగానో కాపుదల ఇస్తున్నాను అని వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ దేవుడు మనందరినీ వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే అదే సబ్జెక్టులోంచి మనం వెళ్తూ ఇంకొక విషయాన్ని కూడా దేవుడు మనకి ఏంటంటే, ఆ సబ్జెక్టు మీద ప్రతి వారము ఒక్కొక్క రీతిగా దేవుడు ఒక్కొక్క కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఇక్కడ అంటున్నమాట, విశ్వాసము లేకుండా ఇష్టుడై ఉండుట. ఎవరికి ఇష్టుడు? దేవునికి ఇష్టుడై అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నది విన్నాం. అంటే మనలను దేవుడు ఏం చేయాలన్నా, నేను ఇష్టపడాలి. ఎవరిని ఇష్టపడాలి? మనలను ఇష్టపడాలి. మనలను దేవుడు ఇష్టపడాలంటే ఎప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడతాడని చెప్పాను? ఏమండి? విశ్వాసంతో ఉన్నప్పుడు, అంటే ఆయనకి నచ్చినట్టు బ్రతికినప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడతాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి దేవుడికి నచ్చినట్లు ఎప్పుడు బ్రతుకుతారు? ఎప్పుడు బ్రతుకుతారండి? అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తామో అప్పుడు నుండి ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతాం. ఆమె అంతే కదండి. దేవుణ్ణి అంగీకరించక మునుపు ఎలా బ్రతుకినా మనకి అది లోక సంబంధమైన విషయం. కానీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆయనకి నచ్చినట్టు బ్రతకటం ఆత్మ సంబంధమైన విషయం. ఆమె హల్లెలూయా. అప్పుడు అలాగే బ్రతుకుతానండి, ఇప్పుడు అలాగే బ్రతుకుతానంటే దేవుడు నిన్ను ఇష్టపడ్డు కదా, ఇష్టపడతాడండి. ఏమంటే అప్పుడు అలాగే నేను జీవించాను, ఇప్పుడు అది పద్ధతులు మార్చుకోలేను, నా తీరు మార్చుకోలేను, నా విధానం నేను మార్చుకోలేను, అయ్యో నా వల్ల కాదండి అని ఒకవేళ అన్నాం అనుకో, దేవుడు మనల్ని ఏం చేయడంటే ఇష్టపడడు.
దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఆయనను అంగీకరించినప్పుడు నుండి మన పద్ధతి మారాలి, మన ఆలోచన మారాలి, మన తీరు మారాలి, మన నడవడికి మారాలి, మన తలాంతులు మారాలి, ప్రతిదీ మారాలండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతిదీ ఏం చేయబడాలి? మారాలి. ఎందుకు మారాలి? మనం అంగీకరించిన దేవుడికి తగినట్లు బ్రతుకున్నట్లుగా మారాలి. ఆమెను చెప్పండి. ఎందుకు మారాలని వాక్యం అంటుందంటే, ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి ఏం చేయాలన్నాడు ఆయన? ఏమంటే దేవుడి రాజ్యంలోకి వెళ్ళటానికి ఏం చేయాలన్నాడు చెప్పండి. ఇప్పుడు శరీరపరమైన బ్రతుకు మనకి ఈ భూమి మీద ఉంది. శరీరపరంగా ఈ భూమి మీద మనం జీవించాం. కానీ శరీరపరంగా మనం బ్రతుకుతున్న మనలను ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుడు మార్చడానికి ఆయన రక్షణ అనే భాగ్యమును మనకిచ్చి ఆయనకి తగినట్లు బ్రతుకున్నట్లుగా ప్రభు మనల్ని తయారు చేసుకునే ఒక వస్తువుగా మనం ఈరోజు వాడబడుతున్నాం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనము ఎవరికి తగినట్టు వస్తువుగా మారాలి? మనము దేవునికి తగిన వస్తువుగా మనము ఉండాలండి. ఇప్పుడు మనకి వాడే ఒక్కొక్క వస్తువు మనకి ఉపయోగకరమైన వస్తువు. అవునండి. మనకి ఏ వస్తువు ఏ సమయాన్ని లేకపోతే ఆ సమయాన్ని ఆ పని మనం చేయలేం కదా. కానీ దేవుని రాజ్యంలోనికి పోవుటకు నిన్ను కూడా దేవుని ఒక వస్తువుగానే తయారు చేశాడు. ఇక్కడ ఎందుకు వస్తువుగా దేవుడు వాడబడుతున్నాడంటే, దేవుని కొరకు తాను కొరకు తన ఆత్మల కొరకు నిన్నును తన పనిముట్టుగా దేవుడు వాడుకోవాలని ఉద్దేశించి దేవుడు మనలను తన ఆత్మ ద్వారా మనల్ని రక్షించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ మనలను ఈ దినము దేవుడు అంటే ఈ దినం అంటే రక్షింపబడిన దినము మొదలుకొని ఇప్పుడు వరకు దేవుడు నీకును నీ కుటుంబానికి కాపు కాయచు శత్రువు నీ మీదకి రాకుండా ఆయన వాడుకుంటున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అబ్బే లేదండి శత్రువు నా మీదకి వచ్చాడని మీరు అనొచ్చు. ఒకవేళ శత్రువు నీ మీదకి వస్తున్నా కాసేవాడు మీకు ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. శత్రువు మీ మీద దాడి చేస్తున్నా రక్షించేవాడు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనలను ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. ప్రతి నిమిషము నీకు నీరు కట్టుచున్నాడు అంటే వాక్యముతో నింపుతూ పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తూ ఆయన శత్రువే నీ మీదకి రాకుండానట్లుగా ఆయన కాపాడుటకు ఆయన ఎంతో ప్రయాసతో మనల్ని ఈ దినము మనకు రక్షణ అనే భాగ్యంతో దేవుడి సన్నిధిలో కూర్చుండబెట్టాడండి. ఆమె హల్లెలూయా. మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి మరి దేవుడి సన్నిధిలో ఈ రీతిగా మనము వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువుకు భయపడుతూ లోబడుతూ మనము ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మనలను ఇష్టపడతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడు? ఇప్పుడు చెప్పండి. దేవునికి తగినట్టు బ్రతికినప్పుడు దేవుడు మనలను ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి తగినట్టు మనము ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మనం జీవిస్తామో అప్పుడే తాను మనలను ఏం చేస్తాడంట? కాపాడుకుంటూ వస్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ కాపాడతాడు? ఎలా కాపాడతాడండి? ఆయన బలమైన హస్తములు కింద మనలను కాపాడుతాడు. వాక్యం అంటుంది కదా, కోడి తన పిల్లలను ఎలా కాపాడుతుందంట? తన రెక్కల క్రింద కాపాడుతుంది. ఆ రీతిగా మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? కాపాడుచున్నాను. అంటే దేవుడు ఇప్పుడు కోడి తన పిల్లలను ఎక్కడి నుంచి కాపాడుకుంది? శత్రువు నుండి కాపాడుకుంది కదా అండి. ఇప్పుడు ఆకాశం నుంచి పక్షి ఎగురుతూ ఉంది. అది తన పిల్లల్ని ఎక్కడ తినేస్తుందో ఎక్కడ చంపేస్తుందో అన్న భయముతో ఆ పిల్లల్ని ఏం చేస్తుందంట చెప్పండి? తన రెక్కల కింద పెట్టి ఏమార్తమును శబ్దము లేకుండా నిశ్శబ్దమైపోతుందండి. అది తన పిల్లల్ని కాపాడుకుంటూ ఇలా కనిపించకుండా శత్రువుకి కాపాడుతుంది. ఒకవేళ పిల్ల మాట వినలేదనుకో, ఒకవేళ ఆ పిలిచేటప్పుడు తల్లి ఆ రెక్కల క్రిందకి రాలేదనుకో, ఖచ్చితంగా ఆ పక్షి దానిని ఏం చేస్తుంది? తన్నుకుపోతుంది, తీసుకువెళ్ళిపోతుందా? దేవుని మాట ఒకవేళ రక్షింపబడిన మనం వినకపోతే, ఒకవేళ దేవుని హస్తాలకించి మనం రాకపోతే దేవుడు మనలను విడిచిపెట్టడు. కానీ అపవాది మనలను ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడు తన్నుకుపోవటానికి వాడు అధికారం మన మీద చూపించి మన కుటుంబాల్లో మనలో పాడు చేయడానికి ఖచ్చితంగా వాడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి తాను ఏం చేస్తున్నారు ప్రభు అంటే మనను తన హస్తముల కింద మనలను కాపుగాస్తూ శత్రువు అనేవాడు మీ మీదకి రాకుండా దివారాత్రము నీరు కట్టచ్చు, ఎవడను నీ మీద రాకుండా ఆయన కాపాడుతున్నాడని వాక్యాన్ని వింటూ ఉన్నాం. అలా కాపాడేవట్టుగా మనం బ్రతకాలంటే ముందు మనము ఆయన యందు ఉంచితే విశ్వాసము ఉంచితే ఆయనకు తగినట్లు మనము బ్రతకగలమని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి తగినట్లు మనం బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభువుకు తగినట్లు నేను బ్రతకాలండి అంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది, అయ్యో నేను ఇంకా మారలేకపోతున్నానే, అయ్యో నా పద్ధతి ఇంకా మారట్లేదే, నా ఆలోచన ఇంకా మారట్లేదే అని అనుకుంటే మనం దేవునికి ఇష్టడిగా మనం బ్రతకలేం.
దేవుడు మనలను ఇష్టపడేటట్టుగా మనం బ్రతకాలి అంటే మన అలవాట్లు, ఆలోచనలు, తలాంతులు, నడవడుకులు, వ్యతిరేకతలు, అవిధేయతలు అన్నిటిని విడిచి ఒకవేళ ప్రభు కొరకు నువ్వు బ్రతకగలిగితే ఆయన కాపుదల నిత్యము నీ కుటుంబానికి ఉంటుంది. చప్పటి కూడా వేసే నామని పరిచయాలు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నారంటే మనకి కాపు కాయిస్తున్నారు. ఆయన కాపుదల లేకపోతే ఈ భూమి మీద నశించిపోతే దేవుని రాజ్యానికి కూడా మనం పోలేమనే. ఆయన రాజ్యములో మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశము. ఆయన రాజ్యములో మనం నడవాలన్నది ఆయన ఉద్దేశము. ఆయనతో ఉండాలన్నది ప్రభు ఉద్దేశము. కాబట్టి దేవుడు మనలను కాపు కాల్చి భూమి మీద శత్రు చేతికి అప్పగించకుండా కాపాడుకుంటున్నారని ఆమె. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్న తల్లి తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా కాపాడుకుంటున్నారో ఆ రీతిగానే ఏం చేస్తున్నాడండి దేవుడు మనలను చెప్పలే కాపాడుతున్నాడు. కాపాడకపోతే మనం ఈ రీతిగా ఉండలేము, బ్రతకలేము, జీవించలేము అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనము దేవుడికి భయపడు వారిగా ఉండాలని చెప్పండి. ఎవరికి భయపడాలి చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి భయపడాలి. దేవునికి మనము భయపడితే మనము ఎప్పుడు కదల్చబడము. ఆమె చెప్పాలి. ఏం చేయబడం? కదల్చబడము. నిన్ను స్థిరమైన పునాదిగా నా దేవుడు కడతాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నిన్ను స్థిరమైన పునాదిగా నా దేవుడు కడతాడు. ఆ స్థిరమైన పునాదిగా నువ్వు కట్టబడాలంటే ముందు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచి భయభక్తులతో ముందుకు వెళ్ళాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు భయము లేకపోయినా దేవుని కాపుదల మనకు ఉంటుందా అండి? భయం లేకపోతే ఉండదండి. దేవునందు భయము నిలపాలి. ముందు భయము నిలిపినప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది. హల్లెలూయా. ఆ దేవుని కాపుదల మనకు కావాలంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వింటూ, వాక్యానికి భయపడుతూ, వాక్యానికి లోబడుతూ బ్రతకాలి. ఎవరికి లోబడుతూ? వాక్యానికి లోబడుతూ బ్రతకాలి. మనుషులకు లోబడకండి, మనుషులకేం భయపడకండి. కానీ ఈ లోకాన్నంతటిని పరిపాలించే ప్రధాన యాజకుడు ఉన్నాడు చూశారు, ఆయనకు భయపడుడి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి భయపడాలండి? ఈ లోకమును పరిపాలించే నాయకుడికి భయపడాలి. మనం దేవుడికి భయపడి బ్రతకాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించగలగాలి. జీవిస్తే ఆయన భయాన్ని, నీలో భయాన్ని చూసినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు? కాపాడుకుంటూ వస్తాడు. ఆమేన్. అంటే ఇంకెలాంటి శత్రువు నీ మీదకి ఏం చేయడమ్మా? దాడి చేయడు. ఏ శత్రువుకి అధికారము నీ మీద ఉండదు ఇంకా. ఎందుకంటే ఆయన శత్రువు కంట పడకుండా నేనేం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. మనం అసలు శత్రువు కళ్ళకే కనపడకుండా ఆయన మనం ఏం చేస్తాడంట చెప్పాలండి? కాపాడుతాడు. శత్రువు కంటికి కనపడకుండా ఎలా కాపాడగలడు చెప్పండి? ఎలా కాపాడగలడు? ఎప్పుడు కాపాడగలడు? మనము ఆయన యందు భయము కలిగి బ్రతికినప్పుడు. ఆమేన్. ఏం కలిగి? భయము కలిగి బ్రతికినప్పుడు శత్రువు కంటకి నువ్వు కనిపించవు. ఆయన చిలువ చెంత దేవుడు మనల్ని మరుగు చేస్తాడట. ఆమేన్ చెప్పాలి. ఆయన చిలువ చెంత నేను మరుగు చేయబడాలి. మరుగు చేయబడకుండా మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవించకూడదు. మనకు నచ్చినట్లు మనం బ్రతకూడదు. మనకి కావలసిన జీవితాన్ని మనం కోరుకోకూడదు. మనం నచ్చినట్టు మనం ఒకవేళ బ్రతికితే అది దేవుడి నిన్ను నన్ను అంటున్నది వాక్యము ఇష్టపడడు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనలను ఇష్టపడినట్టుగా బ్రతకాలి అంటే మనము ఆయన యందు ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఆయన యందు విశ్వాసము నిలిపి మనం ఒకవేళ ముందుకు వెళుతూ ఉంటే దేవుడి కాపుదల ఎప్పుడు మీకును మీ కుటుంబానికి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ కాపుదలలో మనము ఉండాలండి. ఉండకపోతే నశించిపోతాం. ఉండకపోతే ఏమవుతాం? అపవాదికి అప్పగింపబడతాం. సాతాను చేతులకి అప్పగింపబడతాం. వాడు వేయబడిన ఎత్తిగడలు, వాడు వేయబడిన ఉచ్చులో మనము పడిపోతామండి. వాడు అనేక రకమైన ఉచ్చులు పెడతాడు మన కొరకు. వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ఎందుకంటే వాడు అలచిపోయేవాడు కాడు కదా. అలసిపోతాడా? అలచిపోయేవాడు కాదు. కాబట్టి వాడు ప్రతి క్షణము మనకు ఉచ్చులు వేస్తూనే ఉంటాడు. వాటి నుంచి ప్రభు మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి మరి ఇలాంటి ఉచ్చులో నేను పడిపోతున్నాను అంటే ఒకవేళ దేవుడు అంటే భయము లేకపోతే మనం పడిపోతామండి. ఒకవేళ దేవుడు అంటే భయము కలిగి మనం బ్రతికితే
ఆ ఉచ్చుల నుండి దేవుడే నిన్ను తప్పిస్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం అంటే, ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు, ఇలాంటి భయంకర పరిస్థితి నాకు వచ్చినప్పుడు నన్ను ఎవరైనా కాపాడేవారు ఉన్నారా, నన్ను ఎవరైనా రక్షించేవాడు ఉన్నారా, ఎవరైనా నన్ను కాపాడగలరా అని ఒకవేళ ఆలోచన చేస్తావు. నేను అంటాను, వీరెవ్వరూ కాపాడేవారు కాదు, నిత్య జీవం కలిగిన దేవుడు మాత్రం మనల్ని కాపాడగలడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని కాపాడగలడు, ఆయన మాత్రమే మనల్ని తప్పించగలడు, ఆయన మాత్రమే నిన్ను వాడుకోగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను వాడుకుంటాడు, ఆయన మాత్రమే నిన్ను స్థిరపరచగలడు, ఆయన మాత్రమే నిన్ను బలపరచగలడు. ఆయన పని కొరకు ఒక పనిముట్టుగా నిన్ను వాడుకోగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం ఏం చేయాలి? బ్రతకాలండి. ఆయనకి నచ్చినట్టుగా మనం ఏం చేయాలి? జీవింపజేయాలి. ఈ లోకములో బ్రతుకుతున్న నీ బ్రతుకు ప్రభువుకు నచ్చినట్లుగా బ్రతకాలని వాక్యము సెలవిస్తా ఉంది. నీకు నచ్చినట్లు కాదంట, ఎవరికి నచ్చినట్లు బ్రతకాలి చెప్పండి. ఎందుకంటే ఆయనకి నచ్చినట్లు బ్రతుకు వారిని మాత్రమే ప్రభు, అంటే తండ్రి చిత్తమును నెరవేర్చువారే చెప్పండి ఆయన రాజ్యమునకు వారసులు. ఆమె చెప్పండి. చూడండి ఆ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త ఒకసారి తీయండి. 12వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. ఇలాగ చెప్పును, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పారు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి ఇలా చెప్పు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము నెరవేర్చువాడెవడో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చిత్తము నెరవేర్చువారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రసంగము చేయుచు మాట్లాడుతూ అనేక కార్యములు జరుగుతున్న సమయంలో మీ సహోదరులు మీ తల్లి నిన్ను పలకరించడానికి, నేను చూసి వెళ్ళడానికి వచ్చారంటే ఆయన అంటున్నమాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి నా తండ్రి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే నా తండ్రి చిత్తము నెరవేర్చువారు, అంటే నా తండ్రి పని చేయువారు, నా తండ్రికి తగినట్లు బ్రతుకువారు, నా తండ్రికి నచ్చినట్టు బ్రతుకువారు, నా తండ్రి కొరకు జీవించేవారు, నా తండ్రిని కనిపెట్టుకుంటూ వెళ్ళేవారు కొరకే నేను బ్రతుకుతాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. వారు మాత్రమే దేవుడు ఇష్టపడు, అంటే యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెరవేర్చి మన పనులు చేసుకుంటూ మన కార్యములు చేసుకుంటూ మనకి నచ్చినట్టు బ్రతక వారికి ఇక్కడ ఆధారం అంటే దేవుని మాట ఏమైంది? నీకు దూరమైంది. దేవుని ఆశ్రయము నీకు లేదు. కానీ ఇక్కడ నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తండ్రి చిత్తము నెరవేర్చేవారే కదా అని తన శిష్యుల వైపు ప్రభు చేయి జాబు చూపిస్తున్నాడట. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, భూలోకం అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చాలామంది బంధువులు ఉన్నారు, చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద సంతానం అండి మా సంతానం. కానీ ఏమంటాం, ఎవరు అందరూ ఉన్న ఒక్కొక్కసారి ఒంటరిగా బ్రతుకుతున్నట్లు ఉందండి, అందరూ ఉన్న విడిచిపెట్టినట్లుగా ఉందండి, అందరూ ఉన్న నాకు ఎవరూ లేనట్లుగా ఉందండి అని అంటుంటాం. గుర్తుందా? అంటే ఒకవేళ నువ్వు తండ్రి చిత్తమును నెరవేర్చువారైతే అందరూ ఉన్న అనాదిగా బ్రతకాల్సిన పరిస్థితి ఉంటా తెలుసా మీకు? నీ ఇంటిలోనే నీకు వ్యతిరేకలా వస్తారు, నీ ఇంటిలోనే నిన్ను అవమానపరిచేవారు ఉంటారు, నీ ఇంటిలోనే నిన్ను దూషించేవారు ఉంటారు, నీ ఇంటిలోనే నీకు చాలా అవిధేయతకరమైన వారు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తివి కాబట్టి ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చే వారికి తన ఇంటిలోనే తన శత్రువు ఉంటారు, లోకంలోనే శత్రువులు ఉంటారు. ఉండరండి? ఉంటారు. కానీ దేవుడు నీకు శత్రువు కాదు. ఆమె చెప్పండి. దేవుడు నీకు శత్రువు కాదు. దేవుడు మనలను ఏం చేస్తున్నాడండి? ఒంటరిగా ఉన్న నీ జీవితంలోనికి వచ్చాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవ్వరు లేని నీ జీవితంలోనికి వచ్చాడు. ఆమె. హల్లెలూయా. ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడన్నా? అనిపించిందండి ఎప్పుడన్నా? ఎప్పుడు అనిపించిందండి? దేవుడిని నమ్ముకున్న కొత్తలో అంటుంటాం. దేవుడిని నమ్ముకున్న కొత్తలో ప్రభువుని అంగీకరించిన తర్వాత అండి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందిన నా జీవితానికి ఎందుకు రక్షణ పొందావు?
ఎందుకు ప్రభువుని అంగీకరించావు, ఎందుకు ఆయన కొరకు జీవిస్తున్నావు, ఎందుకు దేవుని మందిరానికి వెళుతున్నావు అని ఎన్నో అవమానకరమైన మాటలు నీ మీదకి ఎన్నోసార్లు వచ్చే ఉంటాయి. ఎంతో మంది నీకు వ్యతిరేకంగా నిలవబడి ఉంటారు వారు. కానీ దేవుడు ఇట్టి వారి కొరకు మాట్లాడట్లేదు. ఏమంటున్నాడో తెలుసా? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎవరైతే నిలబడతారో వారి పక్షాన్ని నేను నిలబడతాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. నా తండ్రి చిత్తము చేయువాడు నా తండ్రి చిత్తమును నెరవేర్చువారు అంటే నా పని కొరకు నిలవబడి వారే నేను ఇష్టపడతాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన పని మనం చేసుకోవడానికి, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే దేవుడి చిత్తంలో నువ్వు నేను ఉండవండి. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుడికి నచ్చింది ఏంటో తెలుసుకోవాలి, నచ్చినట్టు ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. అలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరినప్పుడు అది చాలా అద్భుతమైన నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చెయ్యాలంటే తనకు నచ్చినది నీకు ఇవ్వాలి. నచ్చిన 1000 రెట్లు ఇష్టమైన దాన్ని కూడా ఆయన ఇవ్వగలడు నీకు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఇవ్వాలి అంటే ముందు ఆయనకి నచ్చినట్టు మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి నచ్చినట్టు మనం బ్రతికితే నువ్వు ఏది అడిగినా దానిని దేవుడు ఇస్తాడనే వాక్యం అంటుంది. ఆమేన్. అది దేవుని చిత్తం ఏదైందో అది నెరవేరుతుంది అని వాక్యం చలవిస్తుంది. ఆమేన్. అంటే నువ్వు అడిగేది దేవుని చిత్తము కావాలి, నువ్వు జీవించే జీవితము దేవుని చిత్తము కావాలి, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు దేవుని చిత్తము కావాలి. అంటే ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు ఎలా ఉన్నామో అలా యేసయ్యని అంగీకరించిన తర్వాత ఉండకూడదు. ఈ లోకంలో మనం బ్రతికినట్లు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఇంకా అలా బ్రతకూడదు. ఒకప్పుడు మనకి లోకంలో బ్రతకటం ఇష్టం, లోక స్నేహం ఇష్టం, లోకంతో ఉండటం ఇష్టం. కానీ లోక స్నేహము దేవునికి ఏమైంది అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేదు. లోక స్నేహం అంటే లోకములో ఉన్న కొన్ని భయంకరమైన స్నేహాలు, కొన్ని భయంకరమైన అలవాట్లు, కొన్ని భయంకరమైన పద్ధతులు, కొన్ని భయంకరమైన పరిస్థితులు దేవునికి ఇష్టము లేదు. కాబట్టి అక్కడ నుండి దేవుడు ఇక్కడికి నడిపించాడు. స్తోత్రం చెప్పండి, ఆమేన్. దేవుడు అక్కడ నుండి మనల్ని ఇక్కడికి ఎందుకు నడిపించాడండి? ఎందుకంటే నువ్వు తాను చిత్తములో ఉన్నానని చెప్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుడు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ కూర్చొని పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తములో ఉండాలంటే ముందు ఆయనకు నచ్చినట్టు నేను బ్రతకాలి ప్రభువా. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు అండి? ఇప్పుడు మనం కొన్ని విషయాలు వింటుంటాం. నేను నా భార్యకి నచ్చినట్టు ఉండాలి, నా భర్తకు నచ్చినట్టు ఉండాలి, మేము మా తల్లిదండ్రులకు నచ్చినట్టు ఉండాలి, లేకపోతే నేను మా అత్తయ్యకి నచ్చినట్టు ఉండాలి, మా మామయ్య గారికి నచ్చినట్టు ఉండాలి. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని తెలుసుగా. వాళ్ళకి నచ్చినట్టు బ్రతికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారని తెలుసుగా. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ పరిస్థితులు బాగుంటాయి, ఆ వాతావరణ విధానమే బాగుంటుంది. అందుకే మనం ఆ వ్యక్తికి నచ్చినట్లు బ్రతకాలని మనం. ఇప్పుడు అదే వాతావరణం నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాడు కదా. మరి ఇప్పుడు నువ్వు దేవుడికి నచ్చినట్టు బ్రతకొద్దు, నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకొద్దు. లోకంలో ఉన్న వారిని చూసి మనం ఏమనుకున్నాం? అయ్యా వారికి నచ్చినట్లే నేను బ్రతకాలని అనుకున్నాగా, వారికి నచ్చినట్లు నేను జీవించాలని అనుకుంటున్నాగా. మరి దేవుడికి నచ్చినట్లు బ్రతకాలని ఎందుకు అనుకోవట్లేదు మనం? దేవుడికి నచ్చినట్టు జీవించాలని ఎందుకు అనుకోవట్లేదు మనం? దేవుడికి తగినట్టు బ్రతకాలని ఎందుకు అనుకోవట్లేదు మనం? దేవునికి నువ్వు తగినట్టుగా నువ్వు ఒకవేళ బ్రతికితే ఆయన నేనేం చేయడానో కదల్చకుండా కాపాడతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీ జీవితము, నీ ఆలోచన విధానము, నీ నడవడిక వీటన్నిటిని పూర్తిగా మార్చేసి ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి మనం? అందరూ స్వరమెత్తి చెప్పండి, ప్రభువుకి నచ్చినట్లు బ్రతకాలి. ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతున్నప్పుడు పిలిస్తే పరిగెట్టుకు వెళ్ళాం అనుకోండి ఎలా ఉంటుంది? చెప్పాలి. పిలిస్తే పరిగెట్టుకుని వెళ్ళాం అనుకోండి ఎలా ఉంటుంది? ఆ తల్లికి ఎలా ఉంటుందో, తండ్రికి ఎలా ఉంటుంది? ఎంత ఆనందంగా ఉంటుందో. పిలిచిన వెంటనే పరిగెట్టుకుంటూ వస్తాడండి. కొంతమంది పిలిచిన వెంటనే రారు, కొంతమంది పిలిచిన తర్వాత కాసేపు ఆగి వాడిని దేవుడు వాడి తండ్రికే ఇష్టం ఉండదు, తల్లికే ఇష్టం ఉండదు, వాళ్ళని చూస్తూ ఉంటే. పిలిస్తే పరిగెత్తికెళ్ళి వాడిని తల్లి ఇష్టపడుతుంది, తండ్రి ఇష్టపడుతుంది. ఈరోజు అంటే పిలిచిన వెంటనే పరిగెత్తికెళ్ళిన ఆదామును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇష్టపడ్డాడు. తర్వాత సారి తప్పులు చేసి పాపం చేసి
ఆదాములో అవిధేత వచ్చినప్పుడు కూడా దేవుడు పిలిస్తే ఏం చేశాడు ఆదాము? ఇంకా వెళ్ళాడండి? వెళ్ళలా. వచ్చాను ప్రభా, ఉన్నాను ప్రభా, నేను ఇక్కడే ఉన్నాను ప్రభా అని అంటున్నాడు. కానీ దేవుని కనుల ఎదుటికి ఎక్కడికి వెళ్ళి నిలవబడుతున్నాడు? వెళ్ళలేకపోతున్నాడు. దేవుడి ఎదుటికి వెళ్ళి నిలవబడి ప్రభా ఉన్నానని ఒకప్పుడు ఎలా మాట్లాడాడు అలాగే ఈరోజు ఆదాము దేవుడితో మాట్లాడలేకపోతున్నాడు. అందుకే నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఆదామును ప్రశ్నించి ఎదురుగుంటా రాలేదు కాబట్టి, ఆయన తప్పు చేశాడని తెలిసింది కాబట్టి, పొరపాటులో బ్రతుకుతున్నాడని తెలిసింది కాబట్టి పంపించేశాడు. ఈరోజు మనం ఆ రీతిగా వెలివేయబడకుండా బ్రతకాలంటే ఆయనకి నచ్చినట్లు మనము బ్రతకటమేనండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు బ్రతుకుదాం చెప్పండి? నేను అంగీకరించిన యేసయ్యకి నచ్చినట్లు బ్రతకతానండి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి నచ్చినట్టు బ్రతకాలంటే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి బిడ్డ, చాలా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకుల్లో ఉంటావు, ఇబ్బందులు పడుతూ ఉంటావు. ఆయనకి నచ్చినట్టు బ్రతకడం కష్టం. ఎందుకంటే ఇరుకుకుంటా ప్రయాణము చేయట మనిషికి ఏమనిపిస్తుంది అంటే అది ఇబ్బందే. విశాలమైన ప్రయాణం ఉండాలి మనిషికి. విశాలమందు ప్రయాణం చేయవాడు ఏమవుతాడంట? ఇరుకుకుంటా ప్రయాణము చేయవాడు వారి కష్టములు దాటి వాడి ప్రయాణము చేయిచు ముందుకు వెళుతున్నప్పుడు ఆ ఇరుకుగుంట చేసే ప్రయాణము వాడు చేయిచూ ఉండగా దానిని దేవుడే విశాలపరచుతున్నాడు. చప్పట్లు కొడదామా? దేవుడు ఏం చేస్తున్నాడండి? దానిని విశాలపరుచుతున్నాడు. ముందు నీ జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవిధేతలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, దేవుడికి నచ్చలేని ప్రవర్తన ఏదైనా నీ జీవితంలో ఒకవేళ ఉంటే దానిని ఒకవేళ తీసి ఆ ఇరుకుగుంట నువ్వు ప్రయాణం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితేనే దేవుడు నిన్ను విశాలమైన మార్గంలోకి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన విశాలమైన మార్గంలోనికి మనం నడిపించాలంటే తనకు తగినట్టు బ్రతకాల్సిందండి. తగినట్టు బ్రతకాలంటే ఇరుకుగుంట నువ్వు ప్రయాణం చేయాల్సిందే. హల్లెలూయా. ఏ ప్రయాణం చేయాలి చెప్పాలి? శ్రమ అనే ప్రయాణం చేయాల్సిందే, బాధ అనే ప్రయాణం చేయాల్సిందే. యోసేపు శ్రమ అనే జీవితం అనుభవిస్తేనే కానీ తనకి లైఫ్లో సంతోషము రాలేదండి. ముందు శ్రమలో పడ్డాడు, గోతులో పడ్డాడు, అమ్మబడ్డాడు, కొట్టబడ్డాడు, బానిసత్వం చేయబడ్డాడు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు యోసేపు జీవితంలోనికి వస్తేనే కానీ యోసేపు చెప్పండి ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడు కాలేకపోయాడండి. హల్లెలూయా. ఈరోజు నీకు శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, వ్యాధి రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, ఏ పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. కానీ ఇది అనుకో, ఇరుకుగుంట నేను దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాను, దేవుని కొరకు నేను ఈ ప్రయాణం చేస్తున్నానని ఒకవేళ నువ్వు తలచగలిగితే ఈ ఇరుకులు మొదలుపెట్టిన నీ ప్రయాణం నా దేవుడు విశాలతలోకి నడిపిస్తాడని. ఆమేన్, హల్లెలూయా. యోసేపు జీవితం మొదట ఎక్కడ మొదలైంది? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మొదలైంది? ఇరుకులోనే మొదలైంది. ఇరుకులోనే తన జీవితం అనగా చిన్న వయసులో నుండి కూడా తన శ్రమలకు అప్పగించుకున్నాడు. ఈరోజు మనిషి శ్రమకు అప్పగింపబడలేడండి, అప్పగించుకోలేడు, తను బాధకు అప్పగించుకోలేడు. ఈ లోక సంబంధం కొన్ని పరిస్థితులు మనల్ని బాధ పెడుతుంటే, శ్రమల పాలు చేస్తూ ఉంటే వాటికి మనల్ని మనం అప్పగించుకోను. హ్యాపీగా బ్రతకాలి, హ్యాపీగా ఉండాలండి, హ్యాపీగా జీవించాలి. హ్యాపీగా ఎందుకు? దేవుడిచ్చిన లైఫ్ దేని కొరకు? హ్యాపీగా బ్రతకడానికి, హ్యాపీగా జీవించడానికి అని ఈరోజు మనిషి ఆలోచనతో పూర్తిగా దేవునికి ఒక మనిషి వ్యతిరేకముగా మారిపోతున్నారు. ఒకవేళ నువ్వు శ్రమలలో నుండి ప్రయాణం చేస్తూ, బాధలలో నుండి ప్రయాణం చేస్తూ, ఇరుకులు గుంట నువ్వు ఒకవేళ ప్రయాణం చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళగలిగితే వాటన్నిటిని ముందుగా దేవుడు నడుస్తూ వాటిని తప్పిస్తాడని ఆమె చెప్పాను. ఎవరు తప్పిస్తారు అంటే నీ ముందు ఎవరున్నారు? ఇప్పుడు ఇరుకులో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడే నీ ముందున్నాడు. ఆమె చెప్పండి, ఎవరు ముందున్నారు? ఎక్కడ ప్రయాణం చేసేటప్పుడు? ఇరుకులో ప్రయాణం చేసేటప్పుడు. విశాలతమైన మార్గంలో దేవుడు లేడండి. నువ్వు విశాలముగా ఉంది కదా, హ్యాపీగా ఉంది కదా, ఇదే సంతోషంగా ఉంది కదా, ఇదే నాకు ఆనందాన్ని ఇస్తుంది కదా అని ఒకవేళ నువ్వు ముందుకు వెళితే అక్కడ దేవుడు లేడు. ఆ వెళ్ళే కొలది మార్గం ఏమైందంట? ఇరుకైపోయింది. ఇంచుమించు ఒక 1 year 2 years అవుతుంది. నేను ఒక ఊరు వెళ్ళానండి. అది దాని పేరేటో పెద్దాపురం. ఎంతమందికి తెలుసు పెద్దాపురం? తెలుసా అండి? అక్కడ గృహం ఉందో తెలుసా అండి? గృహం ఉంది, అందులో పాండవులు దాక్కున్నారంట కదా అప్పట్లో, అంతేనండి? వాళ్ళనా ఆ గృహలోనికి వెళ్ళి దాక్కున్నారంట. ఆ కొండ దగ్గరికి ఒక వ్యక్తి తీసుకెళ్ళి ఆ గృహ చూద్దాం తీసుకెళ్తే నేను వెళ్ళాను. ముందుగా చాలా పెద్దది ఉంది, అమ్మో చాలా పెద్దది ఉంది అనుకుని అలా నడుచుకుంటూ అది వెళ్తే ఎన్ని కిలోమీటర్లుగానే ఉంటుందని చెప్పారు. అది నడుచుకుంటూ జస్ట్ ఇక్కడి నుండి మన ఆ రోడ్డు చివరి వరకు వెళ్ళలేకపోయాను. వెళ్ళే కొలది ఏమైంది? అది
వెళ్ళే కొలది విరికైపోయింది. అది వెళ్ళే కొలది ఒంగును అలా దూరుతూ వెళ్ళాల్సి వచ్చింది. ఇంక నాకు ఊపిరి ఆడట్లేదు, అమ్మో ఇంక నా వల్ల కాదనేసి నేను అందులో వెళ్ళే కొలది పక్షులు ఉన్నాయి, రకరకాల అన్నీ ఉన్నాయి, అవి మీద పడిపోతున్నాయి, రెక్కేస్తున్నాయి. భయం వేసింది నాకు. ఇంక ముందుకెళ్తే ఇంకా ఏముంటాయి, ఏ పాములు ఉంటాయని భయం వేసి అక్కడి నుండి వెనక్కి వచ్చేసాను. మొదట నీకు అది విశాలముగానే కనిపించవచ్చు, కానీ అది వెళ్ళే కొలది ఏమైంది? అప్పుడు నాకు బైబిల్ వాక్యం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయ నీకు విశాలత ఉంది, విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తే నీకు ఇరుకులోనే ప్రయాణం చేస్తావు. కాబట్టి మొదట నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకోవద్దు. ముఖ్యంగా యవ్వనస్తులుగా పిలువబడుతున్న మీకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ వయసులో మీరు కష్టపడాల్సిన వయసు, అంటే కష్టపడి చదవాల్సిన వయసు. ఇది ఏంటిది చెప్పాలి? కష్టపడి చదవవలసిన వయసు. ఎప్పుడు వరకు కష్టపడి చదవాలి చెప్పండి? 25 సంవత్సరాలు నీ జీవితం వరకు కూడా కష్టపడి ఒకవేళ నువ్వు చదవగలిగితే ఉన్న 75% ఏం అవుతుంది? హ్యాపీగా బ్రతకగలవు. చెప్పండి కొట్టాలా? ఈ 25 సంవత్సరాలు నీ జీవితంలో చదువుకు స్థలం ఇవ్వు, దేవునికి స్థలం ఇవ్వు. విలువైన సమయానికి, అంటే నీ కాలేజీలకి స్కూళ్ళకి సమయాన్ని ఇవ్వకుండా ఒకవేళ మీ సమయాన్ని 25 సంవత్సరాలు ఒకవేళ పాడు చేస్తే 75 సంవత్సరాలు నీ జీవితంలో ఏం చేయాలో ఎలా బ్రతకాలో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతుంది. జాగ్రత్త. 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతావా? లేకపోతే 25 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికి 75 సంవత్సరాలు నరకంలో బ్రతుకుతావా? ఏం కావాలి మీకు? మొదట కష్టపడటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మొదట నువ్వు కష్టపడి నువ్వు ప్రయాణం చేయగలిగితే, నీ చదువులో నువ్వు ఓడిపోయినా నువ్వు గెలవాలని ప్రయాణం ఒకవేళ చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళగలిగితేనే ఉన్న 75 సంవత్సరాలు హ్యాపీగా నువ్వు బ్రతకగలవు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 75 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా బ్రతకాలంటే ముందు 20 సంవత్సరాలు ఏం చేయాలండి మనం? కాబట్టి యవ్వనం ఉండగానే, ఈ వయసు ఉండగానే ఒకవేళ కష్టపడి శ్రమించి దేవుడి కొరకు నువ్వు పని చేస్తూ నువ్వు ముందుకు వెళితే ఉండే కొలది నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? విశాలమైన మార్గానికి నడిపిస్తాడు. వృద్ధాప్యం వచ్చే కొలది హ్యాపీగా నువ్వు బ్రతకగలవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? ముందు మనము చెప్పాలి, విశాలతను వెతకొద్దు. దేన్ని వెతకొద్దు? విశాలతను వెతకొద్దు. మనకి నచ్చిన దానిని వెతకొద్దు, మనకి కావలసిన దాన్ని వెతకవద్దు. ఇలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్న దాని కొరకు ఎతకొద్దు. ఇలా ఉంటే నా దేవుడు సంతోషిస్తాడా, ఇలా బ్రతికితే నా దేవుడు ఆనందిస్తాడా అని ఒకవేళ నువ్వు ఆ ఇరుకులోనే నువ్వు ఒకవేళ ప్రయాణం చేస్తే ఆయన నిన్ను బట్టే సంతోషిస్తాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడని చెప్పండి. నన్ను బట్టి ఆనందిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరిని బట్టి ఆనందించాలి? దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే నీకు నచ్చినట్టు బ్రతికితే దేవుడు ఎలా ఆనందిస్తాడు? తానుకు నచ్చినట్టు బ్రతికితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి ఆనందించాలా, దుఃఖపడాలా? ఎందుకు? మనం ఆనందంగా బ్రతికితే సరిపోదా అండి? మనం ఆనందంగా జీవిస్తే సరిపోదా? మనకు నచ్చినట్లు బ్రతికితే సరిపోదా? ఆయనకి నచ్చినట్లు ఎందుకు బ్రతకటం? నీకు నచ్చినట్టు బ్రతికితే ఒక మూలకి నెట్టివేయబడతావని ప్రభువుకు భయం. ఆమె ఏంటి చెప్పండి? మనకి నచ్చినట్టు బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తామంట? ఒక మూల అంటే అది ఏంటది? పాతాళము. హల్లెలూయా. అక్కడ ఏముంది? అగ్ని ఉంది. చెప్పండి, ఏమున్నాయి? అంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్లకుండా దేవుడు ఉండాలని, అరే నాకు నచ్చినట్టు బ్రతుకు. ఒకవేళ ఆయనకి నచ్చినట్టు బ్రతికితే ఆ స్థలానికి మనం ఎందుకు వెళ్తాం? ఆయన వెళ్ళే స్థలానికి ఆయనే తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పాలి. నేను రాను బాబు అని చెయ్యి లాగితే ఏం చేస్తాడండి? విడిచిపెడితే పాతాళం, చెయ్యి గట్టిగా పట్టుకుంటే దేవుని రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యము. కానీ ఒక విషయం నేను చెప్పనా, ఆ చెయ్యిగాని నువ్వు వదలకుండా గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఆ ఇరుకులో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, ఆ చెయ్యి పట్టుకుని ఆయన ముందు నడుస్తున్నా నీ ముందు. ఆమేన్. కాబట్టి ఆ ఇరుకులో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీ ఎదుట ఉన్న ప్రతి శ్రమను ఆయనే తప్పిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు తప్పిస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక అధికారం కలిగిన వ్యక్తి వెళ్తున్నారు అనుకో, అంటే సీఎం వెళ్తున్నాడు అనుకో, ముందు ఎవరు ఉంటారు? వెనక ఎవరు ఉంటారు?
గన్మెన్స్ ఉంటారు. ఎందుకని? ఆయన నడవటానికి మార్గాన్ని సరళం చేస్తారు. ఆయన మీద ఎవరు దాడి చేయకుండా కాపాడుకుంటారు. అంటే వారిని ఏమంటాం? రక్షక భటులు. స్తోత్రం చెప్పాలి. అంటే వారిని ఏం చేస్తుంటారు? కాపాడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాపాడటానికి తనకు అధికారం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, బలగం ఉంది కాబట్టి మనుషులను బట్టి కాపాడుకుంటూ తను ముందుకు వెళుతున్నాడు. కానీ నేను అంటాను, మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులు, మన బలము బలగము అన్ని ఎవరు? మనకి అన్ని ఆయనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వ్యక్తికి అధికారముతో ఉంటే ఆత్మ సంబంధమైన వ్యక్తికి దేవునే అధికారం. ఆమేన్. హల్లెలూయా. దేవునే అధికారం అండి. ఆయనే నీ ముందు ఉంటాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు ఇంతగా ప్రభు మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే మనకే ఒక బాడీ గార్డ్లా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడు మరి ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు? కాపుగాస్తున్నాడు. ఎవడు నీ మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు అంటే ఎవడు నీ మీదకి రాడు. ఎవరుంటే? దేవుడు ఉంటే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఉంటే ఎవడు నీ మీదకి, దేవుడు లేకపోతే అంతేనమ్మా. యజమాని లేకపోతే ఆ ఇంటికి విలువ ఉందా? ఒక్కొక్క ఇల్లు చూస్తాం మనం, మగదిక్కు లేదనుకోండి, తండ్రి లేడనుకో, ఆ పిల్లలు వారికి నచ్చినట్టు బ్రతికేస్తారు. ఎందుకంటే ఇంక వారికి భయం చెప్పేవారు లేరు. వారికి భయం చెప్పి కాపాడు, ఇది తప్పు నానా అని చెప్పడానికి పెద్ద దిక్కు అనేది లేకపోయినప్పుడే వారు పాడవటానికి ఆధారం ఉంది. కానీ మనకు పెద్ద దిక్కు ఎవరండి? మనం కాపాడేవారు ఎవరండి? మనం రక్షించేవాడు ఎవరండి? ప్రతి క్షణము కాపుగా అయ్యేవారు ఎవరండి? హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి క్షణము మనల్ని కాపాడేవారు ఎవరు? నా తండ్రి అండి. ఆ తండ్రి ఎవరు? పరలోక సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మన తండ్రి. ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు ఇక్కడ దేవుడు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి, నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు పనికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అన్నాడు, నువ్వే నా తల్లి, నువ్వే నా సహోదరుడు. శరీర సంబంధం అంటే భౌతిక సంబంధమైన విషయాన్ని విడిచిపెడితే ఆత్మ సంబంధమైన విషయాలు ఇక్కడ ఉన్న మీరు నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అట్టి వారు ఎవరు నిన్ను విడిచిపోయినా పర్వాలేదు, క్రీస్తు నిన్ను విడిచిపోకుండా బ్రతకాలి. ఈ భౌతిక సంబంధమైన విషయంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నీ కొరకు మాట్లాడుకోకపోయినా, ఎవరు పలానా వ్యక్తి ఇలా అంటే పలానా వ్యక్తి అలా అంటే ఎవరు నీ కొరకు మాట్లాడుకుంటున్నా, ప్రచారములు చేయించున్నా, ఎవరికి దేనికి భయపడద్దు. జీవం కలిగిన దేవుడు నీ కొరకు ఏమనుకుంటున్నాడు? ప్రభు నీ కొరకు ఏం ఉద్దేశిస్తున్నాడు? ప్రభు నీ కొరకు ఏం ఆలోచిస్తున్నాడు? ప్రభు నీ మీద ఏ నమ్మకాన్ని పెట్టుకున్నాడు? ఏ నమ్మకంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు? దీని కొరకు మాత్రమే ఆలోచన చేయాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దీని కొరకే ఒక మనిషి ఆలోచన చేయగలిగితే దేనిని ఇష్టపడతాం? మనం చెప్పండి, దేనిని ఇష్టపడతాం? ప్రభువుకి ఇష్టమైన దాన్ని ఇష్టపడతాం. ఆమేన్. హల్లెలూయా. తనకి ఏమి ఇష్టమో మనం తెలుసుకుంటాం, తనకి ఏం కావాలో మనం తెలుసుకుంటాం, తనకు నచ్చినట్టు బ్రతకడానికి మన ప్రయత్నం. అర్థమయ్యే రీతిగా చెప్పమంటారా? ఇప్పుడు వివాహం చేయడానికి అమ్మాయిలు అబ్బాయిల్ని సిద్ధపాటు చేస్తారు కదా, దాన్ని ఏమంటామండి? అది ఇప్పుడు లోక సంబంధమైన విషయంలో ఇక్కడ లవ్స్ ఎక్కువైనాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? లవ్స్ అంటే ప్రేమ. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ముందు ప్రేమ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇతని ఇష్టాన్ని ఈవిడ తెలుసుకుంటుంది, ఈవిడ ఇష్టాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకుంటేనే వారికి నచ్చినట్లు బ్రతకగలరు. అంటే తన ఇష్టాన్ని తెలుసుకున్నారనుకోండి, తనకు నచ్చినట్టు తను బ్రతుకుతాడు. తన ఇష్టాన్ని ఆమె తెలుసుకుందనుకో, తనకు నచ్చినట్టు ఆమె బ్రతుకుతుంది. ఎందుకు అలా బ్రతకాలంటే వారు ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలంటే ఒకరి ఇష్టమును ఒకరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోకుండా వారు బ్రతకటం అసాధ్యం. అది ఎందుకంటే ఒకరి ఇష్టం ఒకరు తెలుసుకోకుండా, ఒకరి కొరకు ఒకరు తెలుసుకోకుండా వారు కలిసి ఉండటమైనను లేకపోతే కలిసి జీవించమైనా జరగని పని అది. ఎందుకంటే ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే ఎలా కలిసి ఉండగలరండి? వీళ్ళు ఉండగలరా?
వారిద్దరూ కలిసి ఉండాలంటే వారు ఇద్దరు హృదయ ఆలోచనలు, తలాంతులు, వాళ్ళు తినే ఆహారము, ధరించే వస్త్రము ఏదైనా కానీ వారికి నచ్చినట్లే వారు ఒకరికొకరు బ్రతుకుతారు. ఈరోజు 90% నేను చెప్పగలను. ఇప్పుడు లేదనుకోండి, ఒకప్పుడు 90% భర్తకు నచ్చినట్టు భార్య ఉండేది, ఉండాలి. భర్తకు నచ్చిన చీరే కట్టాలి, కట్టేది. ఇప్పుడు అంతా ఎక్కడ ఉందండి బాబు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది ఏమీ లేదు. ఏంటండి అర్థం కాలే? ఇప్పుడండి దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు చీరలు లేవు ఇంకా అండి, ఎక్కడ చూసినా అయ్యే. హల్లెలూయా. అయితే అది ఎవరికి నచ్చేది వేసుకుంటేవారండి? ఆ చీర కట్టుకోవాలంటే తన భర్తకు నచ్చిందో లేదో చూసే కట్టుకునేది ఆ స్త్రీ. ఆయన ఆ బట్టలు ధరించాలంటే ఏమో ఈ బట్టలు బాగున్నాయా, బాగున్నాయండి వేసుకోండి అంటేనే ఆ బట్టలు బాగాలేదయ్యా ఇప్పేదాకా ఊరుకోదా, గోసుకొట్టెట్టుకుని వచ్చిన ఊరిని దేవునికి స్తోత్రంగానే చెప్పాలి. లేకపోతే నచ్చలేని బట్టలు వేసుకుని వస్తే ఊరుకోదు. ఒకవేళ ఇతను కూడా అంతే, ఒకవేళ నచ్చలేని చీర ఒకవేళ కట్టుకుని ఆమెతో ప్రయాణం చేస్తే ముఖం అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఏమైనా తింటావా, ఏమైనా తాగుతాను కూడా అడగడం, ఇంకా బండి మీద వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మనకేమనిపిస్తుంది అంటే ఏంటి పాప ఇద్దరి మధ్యన ఏమైంది, ఇద్దరు ఇలా ఉన్నారా కూడా. ఏదో ప్రాబ్లమ్స్ ఏంటంటే నచ్చ చీర కట్టుకోలేదు. అలా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎలా పెట్టుకుని వెళ్తారండి? ఎక్కడో పెళ్ళికో ఫంక్షన్కి వెళ్ళారండి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళారు. ఎందుకంటే ఈయనకి నచ్చింది ఆవిడ కట్టలేదు, ఆయనకి నచ్చింది ఈవిడ కట్టలేదు. కాబట్టి మొఖాలు ఇద్దరు అదిలా పెట్టుకుని వెళ్తూ పెళ్ళికి వెళ్ళిందారు. అక్కడ ఏమన్నా అది ఏమైందమ్మా అలా ఉన్నారేంటి ఎవరంటారు? పెళ్ళిలో పెద్దలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటారా అనరా? అది ఏమైంది మీ ఆయనకి నీకేం దెబ్బలాటట్లేదు, నీ మొహం దెబ్బలాట, నచ్చింది కట్టుకోక, అంతేనండి. నచ్చింది ఒకవేళ ధరించి ఉంటేమోను వారు సరదాగా మాట్లాడుకుంటూ బండి మీద జోకులు వేసుకుంటూ కారులో వాళ్ళ ప్రయాణాలు. ఎందుకంటే వారు ఒకరికొకరు నచ్చినట్టు, అంటే నచ్చింది ధరించి, నచ్చింది ఒకరినొకరు ఇష్టాన్ని తెలుసుకుంటేనే వారి జీవితం సంతోషంగా ఉంటుందండి. ఆమె చెప్పండి హల్లెలూయా. వారు హ్యాపీగా బ్రతకగలరు. కాబట్టి మనము కూడా దేవుడితో చేసే సహవాసంలో దేవుడికి నచ్చినట్టు ఉంటేనే దేవుడు మనతో హ్యాపీగా ఉంటాడు, దేవునితో మనం హ్యాపీగా ఉంటాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజమండి, దేవునితో కూడా మనం సంతోషాన్ని గడపాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుడికి నచ్చినట్లు బ్రతుకున్నప్పుడే తెలుస్తుంది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయనకి నచ్చినట్లు నువ్వు జీవించటంలోనే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే తానుకు నచ్చినట్టు ఒకవేళ బ్రతికితే మనకేముంది? ఇప్పుడు చెప్పాలి, నిత్య జీవం ఉన్నదండి. ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 3:36 చదవండి. యోహాను సువార్త 3:36. అమ్మా విశ్వాసము ఉంచువాడే చప్పటి కూడా వేసాను నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే. అది మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? మన ప్రేమ ఎవరి మీద ఉండాలి? మనం ఎవరి మీద ఆధారపడాలి? అంటే విశాలమైన మార్గాన్ని ఇష్టపడకు, ఇరుకు మార్గాన్నే ఇష్టపడు. కష్టపడడానికే ఇష్టపడు, శ్రమ పడటానికే ఇష్టపడు. బాధలో ఉన్నా సరే, శ్రమలో ఉన్నా సరే, ఆర్థికంగా నలిగిపోతున్నా, అనారోగ్యంలో నలిగిపోతున్నా, ఎలాంటి భయంకర పరిస్థితి నీ మీద దాడి చేసేస్తున్నాం, శత్రువులు నీ మీద దాడి చేస్తున్నా, కెరటాలు నిన్ను ముంచివేయటానికి వస్తున్నా, ఈ భూమి తిరగబడిపోతుందని నీకు తెలుస్తున్నా, భయంకర ప్రళయములు నీ మీదకి వస్తున్నాయని తెలుస్తున్నా సరే భయపడక ప్రభువునందు విశ్వాసముతో ఆ ఇరుకులో ప్రయాణము చేయించు ఉన్నవారే దేవునికి ఇష్టమైన వారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు దేవునికి ఇష్టమో? ఒక్కరు చెప్పలేదు నేను ఇష్టం అని. అమ్మా ఒక్కరన్నా చెప్పుకోలేదే? నేను దేవుడికి ఇష్టమయ్యా, ఆయనకి నేను ఇష్టమైన వ్యక్తిని కాబట్టే నన్ను ఇక్కడ నించాడు, ఆయనకి నేను ఇష్టపడిన వ్యక్తిని కాబట్టే నాకు రక్షణ ఇచ్చాడు, ఆయనకి నేను ఇష్టపడిన వ్యక్తిని కాబట్టే నన్ను బ్రతికించుకున్నాడు. ఈ భౌతిక సంబంధమైన విషయంలో నశించిపోకుండా ఆత్మ సంబంధ విషయంలో రక్షించి నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నశించిపోకుండా ఏం చేశాడు? రక్షించాడు. ఎందుకు రక్షించావయ్యా అని అడిగితే నువ్వు నాకు ఇష్టము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఎవరికి ఇష్టం మనము?
చెప్పాలి, నా దేవునికి ఇష్టమండి నేను. మరి ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, నేను ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా వాళ్ళు ఇష్టపడట్లేదు, వీళ్ళు ఇష్టపడతలేదు, నేను ఎందుకు ఏడుస్తున్నావు అండి? ఎవరో నన్ను ఇష్టపడట్లేదు, నేను ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఇష్టపడే వ్యక్తి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. లేడా ఏంటి? మరి గట్టిగా చెప్పొచ్చుగా ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? కాయుచున్నాడని చెప్పండి. ఆమేన్. ఏం చేస్తున్నాడు? నన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నా బిడ్డలను కాపాడుతున్నాడు, నా కుటుంబం అంతటిని ఆయన సంరక్షించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సంరక్షణలో నీవు నేను ఉన్నాము అంటే దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తివై నువ్వు ఉంటే దేవుడు సదాకాలము నీకు కాపుదలను ఇస్తాడని చెప్పాలి. ఆమేన్. దేవుడు సదాకాలము నిన్ను కాపాడాలంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలండి? చెప్పాలి, ఏమై ఉండాలి? ఎవరికి ఇష్టమై ఉండాలి? ఇప్పుడు ఎవరి కొరకు ఆలోచన చేయకండి. ఇంకా ఆ వ్యక్తి కొరకు, ఈ వ్యక్తి కొరకు, వాటి కొరకు, వీటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేయొద్దు. వాటి ఏది నేను ఇష్టపడతలేదని అనుకోవద్దు, ఇవేమి నాకు లేవని అనుకోవద్దు, ఎవరు నాకు లేరని అనుకోవద్దు. నీకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆమెను చెప్పాలి. ఆ వ్యక్తి నిన్ను విలువిచ్చే వ్యక్తి, ఆమెను చెప్పండి. నిన్ను కాపాడుకునే వ్యక్తి, ఆమెను చెప్పండి. నిన్ను సంరక్షించే నాయకుడు, ఆమెను చెప్పండి. ఆయన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు అని చప్పట్లు కొట్టేసారు. నామని మహిమ. ఆయన ఎవరండి? ప్రధాన యాజకుడు. ఆయన పెళ్లి కుమారుడు వల్లే వచ్చి మనల్ని ఏం చేస్తాడు? వివాహం చేసుకుని తీసుకెళ్తాడట. ఆమె చెప్పని ఆయన మనల్ని తీసుకువెళ్తాడనే నమ్మకంతో ఆయనకి నచ్చినట్టు బ్రతకాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు నిన్ను? ఆయనకి నచ్చినట్టు బ్రతికినప్పుడు చేసుకుంటాడు, ఆయనకి నచ్చినట్టు జీవించినప్పుడు చేసుకుంటాడు. అంటే ఆయనకి నచ్చినట్టు ఇప్పుడు ఈ భూమి మీద ఉండగా మనం బ్రతకాలి. ఆమె చెప్పండి. తర్వాత ఎప్పుడో బ్రతుకుతానంటే ఇంక లేదు కదా, మనకు ఉందా? అవకాశం ఉందా అండి? తర్వాత కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఆయనకు నచ్చినట్టు బ్రతుకుతానంటే ఇప్పుడు ఏదో నాకు నచ్చినట్టు బ్రతికేస్తానంటే ఇంకా అవకాశం లేదు. ఏమో ఎప్పుడు వరకు మనం ఈ భూమి మీద ఉంటో మనకే తెలీదు. ఇప్పుడు మనం ఇక్కడే ఇలా వాక్యం చెప్తున్న ప్రాణాలు పోవచ్చు, ఏమో దేవుడికి స్తోత్రం, పడుకుని ప్రాణం పోవచ్చు, ఎక్కడికైనా వెళుతూ ప్రాణం పోవచ్చు. ఏ సమయంలో ఎక్కడ ప్రాణం పోతుందో తెలియదండి. ఎందుకంటే మనం అగ్రిమెంట్తో కిందకి ఈ భూమి మీదకి రాలేదు. ఇన్ని సంవత్సరాలు ఈ వస్తువు పని చేస్తుందని దీనికి అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? చెప్పాలి. ఈరోజు నువ్వు ఇంతకాలం భూమి మీద ఉంటావు, ఇంతకాలం దేవుడు పని చేస్తావు, ఇంతకాలం లోక పని చేస్తావు, ఇంతకాలం నీకు నచ్చిన పని చేస్తావు అని నువ్వు ఒక అగ్రిమెంట్తో ఈ భూమి మీదకి రాలేదు బిడ్డ. దేవుడు ఈ భూమి మీదకు పంపిన ఆ సమయం ఎంతో నీకే తెలియదు. కాబట్టి సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ఏం చేయాలి? ఆమెను చెప్పండి. హల్లెలూయా. అజ్ఞానంలో బ్రతకొద్దు ఇంకా. ఎందుకంటే అజ్ఞానుల వల్ల జీవించొద్దు. జ్ఞానుల వల్ల ఏం చేయాలి అంటే జ్ఞానం ఏం చేస్తాడు? తెలుసుకుంటాడు. జ్ఞానం ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే ఇంకే ఆలోచన ఉండదు బాబు. అందుకే చాలామంది మనం ఏమంటాం, ఏ జ్ఞానం లేదండి. ఎందుకని ఆ వ్యక్తిని మనం అలాగంటున్నాం అంటే ఆయనకి ఇంకా ఆలోచన ఉండదండి. ఏది చేస్తున్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏదోటి చేస్తాడు అంతే. జ్ఞానం ఉన్నవారు ఆలోచించి చేస్తారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అజ్ఞానం వలే కాక జ్ఞానము వలె నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. ఆమె చెప్పండి. నడుచుకోవడం అంటే తనకి నచ్చినట్టు బ్రతకటమే. ఆమె చెప్పండి. ఎవరికి నచ్చినట్టు? చెప్పాలి. ఎవరికి నచ్చినట్టు? ప్రభువుకి నచ్చినట్లుగా నువ్వు నేను బ్రతకాలి. అప్పుడు ఆయన మనలను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. చెప్పండి. ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు ఏం చేస్తాడు? కాపాడుకోడా? ఇష్టపడ్డ వస్తువుని కాపాడుకోడా అండి? ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? నాకు ఇప్పుడు ఈ మైకి నచ్చలేదు, ఏం చేస్తాను? నేలకేసి కొడతా. నాకు నచ్చలేదు కాబట్టి. నచ్చింది అయితే, ఇది నాకు ఇష్టం అయితే అసలు జాగ్రత్తగా పెట్టుకుంటాను, ఇలా కింద పడిపోద్దేమని భయం. ఎందుకంటే ఇది మనకి ఇష్టమైన వస్తువు. దేవుడి చేత నీవు నేను ఇష్టపడిన వ్యక్తులము కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుకుంటూనే వస్తున్నాడు. ఎవడు నీ మీద దాడి చేయకుండా. ఈ లోక సంబంధమైన దాడులు, ఈ లోక సంబంధమైన వ్యతిరేకతలు, అవిధేయతలు నీలోనికి రాకుండా, నీ మీదకి రాకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన అవేమి వాటి మీద అధికారం చూపకుండా యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచె పెట్టాడండి. ఆ కంచె ఉన్నంత కాలము లోక సంబంధమైన విషయాలు యోబు మీద కానీ, యోబు కుటుంబం మీద కానీ ఏ భయంకర పరిస్థితులు తన జీవితంలో చూడలేదు యోబు.
దేవుడి కంచె తన చుట్టూ అంటే దేవుడికి నచ్చినట్టు బ్రతికాడు కాబట్టి దేవుని కాపుదల అది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు బ్రతికాడండి? దేవుడికి నచ్చినట్టు బ్రతికాడు కాబట్టి దేవుడు తన చుట్టూ తన కుటుంబం చుట్టూ ఏమి ఉంచాడు? కంచె వేశాడు. నేను అంటాను అది దేవుని ఒక కాపుదల. ఆమేన్. హల్లెలూయా. మనం ఒక్కోసారి అంటుంటాం దేవుని కాపుదల నాకు ఉందండి, దేవుని కాపుదల నా కుటుంబానికి ఉందండి. ఎందుకంటాం? ఏమండి పెసన్ బాల్ గారు, ఎందుకంటాం దేవుని కాపుదల ఉందని? ఎందుకంటాం? కొన్ని విషయాలలో దేవుడు మనల్ని సంరక్షించాడు కాబట్టి అంటాం. ఆమేన్ చెప్పాలి. ఎన్నో విషయాల్లో దేవుడు మనకి కాపుదల ఇస్తున్నాడు కాబట్టి అంటాం. ఆమేన్ చెప్పండి. ఎన్నో విషయాల్లో దేవుడు నిన్ను కాపాడి ఆయన సన్నిధిలో కూర్చుండబెడుతున్నాడు కాబట్టి అంటాం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే తనకి ఇష్టపడే వ్యక్తివి కాబట్టి దేవుడు నేను ఏం చేస్తున్నాడండి చెప్పాలి, మరి కాపాడుతున్నాడు. ఎవరు ఇష్టపడే వ్యక్తి చెప్పాలి? నువ్వు ఎవరు ఇష్టపడే వ్యక్తి అండి? మీరు చెప్పాలి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఎవరు ఇష్టపడే వ్యక్తులు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇష్టపడే వ్యక్తులు మనం కాబట్టి ఆయన సన్నిధిలో ఇలా మనం కూర్చోబెట్టి ఆయన మాటలు మనకు శ్రద్ధగా ఏం చేస్తున్నారు? వినిపింపజేసి నేర్పిస్తామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని విని నేర్చుకుని ఆ వాక్యానుసారంగా జీవిస్తే ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా తను భావిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి నచ్చినట్టు బ్రతుకుదాం చెప్పాలి. ఎవరికి నచ్చినట్టు బ్రతుకుదాం? దేవుడికి నచ్చినట్టు బ్రతుకుదామా? ఈ లోక సంబంధమైన విషయాలకు నచ్చినట్టు బ్రతుకుదామా? నీ అవసరతలు తీర్చే వారి కొరకు బ్రతుకుదామా? నీ కోరికలు తీర్చే వారి కొరకు బ్రతుకుదామా? లేకపోతే నీకు ఉన్నవి లేవిని ఏమైనా ఇంకా సమకూర్చే వారి కొరకు బ్రతుకుదామా? ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి, వాటన్నిటి కొరకు బ్రతుకుదామా? బలం కొరకు బ్రతుకుదామా? జనం కొరకు బ్రతుకుదామా? దేని కొరకు బ్రతుకుదాం? దేవునికి నచ్చినట్టు బ్రతుకుదాం అనాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతుకుదామండి? దేవుడికి నచ్చినట్లు మనము బ్రతికితే ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తాను ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అంటే ఏంటి? ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ప్రభువా నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను, నువ్వు నన్ను ఇష్టపడే వ్యక్తిని బ్రతుకుతున్నాను కాబట్టి ఈ ఇరుకులో నేను ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను విడిపించేవారు ఎవరు? నన్ను విడిపించేవారు ఎవరు? కొండల తట్టు నా చేతులు నేను చెప్పాలి ఎత్తుచున్నాను ప్రభువా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండి వచ్చిన. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ చేతులు ఎత్తే వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఆయన ఇష్టపడే వ్యక్తి. ఆమేన్. ఆయన ఇష్టపడే వ్యక్తి కాబట్టి చేతులు ఎత్తగానే దేవుడు సహాయమును అందించాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చదవండి. 91వ కీర్తన 15వ వచనం. నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి ఏమై ఉన్నాను? విడిచిపెట్టాను అన్నాడేంటి? ఇరుకులో నువ్వు వెళుతున్నప్పుడు అయ్యయ్యా ఇరుకులో నేను రాలేదని అన్నాడేంటి? నేను శ్రమలో ఆయన నాకు మొర్ర పెట్టగా నేను ఏం చేశాను? అతనికి నేను తోడై ఉండి నేను విడిపించాను. ఎందుకంటే ఆయన చెప్పండి నాకు ఇష్టమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. తాను ఇష్టపడే వ్యక్తి కాబట్టి మొర్ర పెట్టగా ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? దేవుడే తనకు తోడే ఉన్నాడంట. ఆమేన్ చెప్పాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుడికి ఇష్టమైనట్లు అలా ఉంటే దేవుడు మనకి ఎలా ఉంటాడు? నాకు ఈ టైం తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకాలంటే ముందు మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలండి? ఆయనకి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు తెలుసుకుని, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకుని ఎలా సంతోషంగా బ్రతకడానికి వారి ప్రయత్నములు చేయుచున్నారు ఆ రీతిగా దేవుడి ఇష్టాన్ని తెలుసుకోండి, దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకోండి, దేవుడి కొరకు ఎలా బ్రతకాలో తెలుసుకోండి, ఎలాంటి విషయంలో దేవుడికి లోపడాలో, విధేయతతో లోపడాలో, దేవుడికి భయపడి బ్రతకాలో తెలుసుకోనండి. అలా బ్రతకటం మీ ప్రయాణంలో అంటే ఆ ఇరుకు గుంట నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడే దాన్ని విశాలతను చేసి చెప్పండి ఆయన పూర్తిగా నిన్ను ఇష్టపడిన తర్వాత పూర్తిగా నిన్ను విడిపిస్తాడు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్.
పూర్తిగా సంపూర్ణముగా దేవుడు నిన్ను ఇష్టపడినప్పుడు, నీ కొరకే ఆయన సాక్షిగా నిలవబడినప్పుడు, దేవుడు మన కొరకు సాక్షిగా నిలబెట్టండి. ఇందులో ఎంతో మంది భక్తుల కొరకు దేవుడు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఎవరు యోబు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. యోబు ఎలాంటి వాడో తెలుసా అంటాడు సాతానుడితో. యోబు నా యందు భయభక్తులు కలిగిన వాడు అంటే, దేవుడు యోబు కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే యోబు ఎలా బ్రతికితే సాక్ష్యం ఇచ్చాడు అంటే, దేవుడికి నచ్చినట్టు యోబు బ్రతికితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము కూడా దేవుడికి నచ్చినట్టు ఒకవేళ బ్రతకటం మనం ప్రయత్నం చేస్తే దేవుడు నీ కొరకే సాక్షిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన తీర్పులోనికి రాకుండానట్లుగా స్వయముగా నువ్వు మరణ దినం పొందిన దేవుడు రాకడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా దేవుడి రాజ్యమే ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే నాకు తగినట్లు బ్రతికిన వ్యక్తి ఆమేన్, హల్లెలూయా. నేను ఇష్టపడినట్లుగా తగిన వ్యక్తి ఇతడే ఈమె అని దేవుడు ఒకవేళ అనగలిగినట్లుగా నువ్వు ఒకవేళ బ్రతకగలిగితే నీవు ధన్యురాలు, విధన్యుడు. చప్పటి కొట్టేసినా మనం మైంపరచుదామా? దేవుడికి నచ్చినట్లు బ్రతకాలంటే ఏం చేద్దాం? ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకుందాం. ఆమె ఎవరి ఇష్టాన్ని తెలుసుకుందాం అండి? దేవుని ఇష్టాన్ని తెలుసుకుందాం. నీకు నచ్చిన వారి ఇష్టాన్ని కాదు, నీ ఇంటికి ఏమి ఇష్టమో తెలుసుకోవడం కాదు, నీ ఇంట్లో ఏమి ఇష్టమో తెలుసుకోవడం కాదు. ముందు ప్రభుకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి మనం. ఆమె ప్రభుకి ఏం చేస్తే ఇష్టమో తెలుసుకోవాలి. ఆమె ప్రభుకి ఎలా బ్రతికితే ఇష్టమో తెలుసుకోవాలి. ఆమె ప్రభుకు నచ్చినట్లు బ్రతకటమే క్రైస్తవునికి తగిన జీవితము, తగిన ఆలోచన, తగిన నడవడిక. అప్పుడే దేవుడు నన్ను ఇష్టపడి దేవుని రాజ్యం కొరకు కట్టుకుంటాడు. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించను గాక. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రభు అర్పించుకుంటూ, ప్రభు నీ కొరకు నాయన ప్రయాసతోని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. శబ్దం. చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరము కూడా పరలోక పౌరత్వం ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవలు అల్పుడునైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని
అల్పుడునైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ